ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम वासुदेवेन्द्र योगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधोऽभिधीयते। हरि ओम। తత్వబోధ అధ్యయనం చేస్తున్నాం. ఇందులో ఆత్మ అంటే ఏంటి అనే విచారణలో స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అంటే ఏంటో వివరించుకుంటున్నాం. స్థూలమైన పంచభూతాలతో తయారై పూర్వజన్మ పుణ్య ఫలాల వలన ఏర్పడి జీవుడికి సుఖదుఖాలను ఇవ్వడానికి ఇల్లు లాంటిదై 6 రకాల వికారాలతో కలిగి ఉన్నదాన్ని స్థూల శరీరం అని, అలాగే అదే జీవుడికి సుఖదుఖాలను అనుభవించడానికి పరికరమై ఉన్నటువంటిది 17 భాగాలతో కూడి ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని సూక్ష్మ శరీరము అన్నాం. 17 భాగాలు ఏవి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు మరియు మనసు బుద్ధి. వీటిని 17 అన్నాం. ఇంతకు జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? అవి ఎందులో నుండి తయారయ్యాయి, ఎవరి చేత పని చేయబడుతూ ఉన్నాయి, ఏవి చేస్తాయి? పంచజ్ఞానేంద్రియాలు ఏవి, ఎక్కడి నుండి వచ్చాయి, ఎవరు పని చేస్తున్నారు, ఏం పని చేస్తాయి? 4 విషయాలను ఇప్పుడు చెప్పబోతున్నారు. చూడండి. శ్రోత్రం త్వక్చక్షుః రసనాఘ్రాణం ఇతి. శ్రోత్రం త్వక్చక్షుః రసనాఘ్రాణం ఇతి. పంచజ్ఞానేంద్రియాణి శ్రోత్రస్య దిగ్దేవతా వచో వాయుః చక్షుషః సూర్యః రసనాయా వరుణః ప్రాణస్య అశ్వినౌ ఇతి జ్ఞానేంద్రియదేవతాః. శ్రోత్రస్య విషయః శబ్దగ్రహణం వచో విషయః స్పర్శగ్రహణం చక్షుషో విషయః రూపగ్రహణం రసనాయా విషయః రసగ్రహణం ఘ్రాణస్య విషయః గంధగ్రహణం ఇతి.
శ్రోత్రం, త్వక్, చక్షుష, రసన, ఘ్రాణం, ఇది పంచజ్ఞానేంద్రియాలు. ఇవి పంచజ్ఞానేంద్రియాలుగా శ్రోత్రం చెవి, త్వక్ చర్మము, చక్షు కళ్ళు, రసన నాలుక, ఘ్రాణం ఇది ముక్కు. నోరు అనలేదు, నోరు అనేటప్పటికీ వాక్ బయటకు వచ్చేది ఒకటి అవుతుంది. లోపలికి స్వీకరించి రుచులు గుర్తించేది ఏది అంటే రసన నాలుక. ఈ 5 పంచజ్ఞానేంద్రియాలండి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి తర్వాత చెప్తారు మళ్ళీ. కాకపోతే ఇవి ఏవి ఏం చేస్తున్నాయి, ఎవరు చేయిస్తున్నారు? శ్రోత్రస్య దిగ్దేవత. శ్రోత్రానికి అధినేత ఎవరయ్యా, నడిపించేది ఎవరయ్యా అంటే దిక్ దేవతలు అన్నారు. 10 దిక్కులు ఉన్నాయి. 4 దిక్కులు, 4 ఉపదిక్కులు, మరి అధరం, అదే ఊర్ధ్వం. 10 దిక్కులు: తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అలాగే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, కింద, పైన, అధరం, ఊర్ధ్వం. ఈ 10 దిక్కులు. 10 దిక్కులకు దిగ్దేవతలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, అధినేతలు. దిగ్దేవతలు అంటారు. వాళ్ళే శబ్దాలను మోస్తుంటారట. అమెరికాలో మాట్లాడితే ఫోన్లో సెకండ్కి కూడా వ్యవధి లేకుండా ఇండియా కనిపిస్తుంది, వేల కిలోమీటర్లు. ఎలా వస్తుందంటే ఆ శబ్దాన్ని మోసేది ఎవరయ్యా అంటే దిగ్దేవతలు అండి అన్నాను. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఫోన్ చేస్తే ఫోన్ వెళ్ళాలంటే ఏం చేయాలి? ఫోన్ వైర్ ఉండాలి, అవునా? టెలిఫోన్ వైర్ ఉంటుంది. ఎక్కడి నుంచి మాట్లాడితే శబ్ద తరంగం వాయు తరంగా మారి అది వైర్ గుండా, అవునా, అది ఇంకో చోటుకి వెళ్ళిపోయేది, వైర్ గుండా వెళ్ళిపోయేది. అది ఎలా వెళ్ళిందండి? దాన్ని ఇంకా కట్ చేస్తారు. టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్ది ఏమైంది, ఇప్పుడు వైర్లెస్ అండి అన్నా. దాని ఇప్పుడు ఫోన్ ఇక్కడ మాట్లాడితే నీ ఇంట్లో నువ్వు కూర్చోని చోటు నుంచి మాట్లాడితే అమెరికా కనిపిస్తుంది, ఇంగ్లాండ్ కనిపిస్తుంది, ఎక్కడికైనా కనిపిస్తుంది. ఏంటి అంటే ఆ దిగ్దేవతలతో కనెక్ట్ కావడం వలన శబ్దం ఎక్కడి నుంచి ఎక్కడికైనా మోయబడుతూ ఉందండి. శబ్దాలు, రూపాలు కూడా మోయబడతాయి సూక్ష్మంగా. శబ్ద తరంగాల్లాగా రూపాలు కూడా మోయబడతాయి, అవునా? అక్కడ అమెరికాలో రిలే అయినటువంటిది ఇక్కడ టీవీ రిసీవ్ చేసుకోవట్లే. టీవీలో వస్తున్నాయిగా, దానికి టెక్నాలజీ ఉంది. ఆ విధంగా అది కూడా రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అని ఎయిర్లైన్స్ వాళ్ళు ఉంది కదా, టెలిఫోన్ ఎక్స్చేంజ్గా రిసీవ్ చేసుకోవడము, లేదా టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా, అవి రిసీవ్ చేసుకుంటాయి. రిసీవ్ చేసుకున్న తర్వాత రిలే చేస్తున్నాయి మనకు. కాబట్టి ఒక చోటు నుంచి ఒక చోటుగా ఈ శబ్దాలను మోసేటువంటి దిగ్దేవతలు ఎవరైతే ఉన్నారో శబ్దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి చెవిని కూడా నడిపిస్తూ ఉన్నది వాళ్ళే. శ్రోత్రస్య దిక్ దేవత. త్వచో వాయు. చర్మానికి అధిదేవత ఎవరయ్యా? వాయు. స్పర్శ అధిదేవత అండి అన్నారు. త్వచో వాయు. వాయువు ఏం చేస్తుంది? స్పర్శను ఇచ్చేది ఎవరు? వాయు, అవునా? చల్లని గాలి, అబ్బా చలేస్తుందండి అని అంటాం. గాలి వేడిగా ఉంటే వేడిగా ఉంది, ఏసీ ఆన్ చేయండి అంటాం. ఏంటి? గాలి మోస్తూ ఉంటుంది. స్పర్శనే, గాలిలో ఉన్న తేమను బట్టి మనకు వేడి ఎక్కువగా ఉందా, వేడి తక్కువగా ఉందా, చలి ఎక్కువగా ఉందా, చలి తక్కువగా ఉందా అనే విషయాలు తెలుస్తూ ఉంటుంది. అలాగే స్పర్శను కూడా రిసీవ్ చేసుకునేటువంటి శక్తిని చర్మానికి వాయువే ఇస్తుందండి. వాయువే ఇస్తుంది. వాయువు వల్లనే చర్మం పనిచేస్తుంది. చక్షుష సూర్య. కళ్ళకు అధిదేవత ఎవరండి? సూర్యుడండి అని అన్నారు. కంటికి అధిదేవత సూర్యుడు. ఎలాగా? సూర్యుడు వెలుతురులోనే ఏ విషయాలైనా మనం చూస్తాం. సూర్యుడు లేకుండా చూడలేమా అండి? ఎలక్ట్రిసిటీ అని ఉండాల్సిందేగా, వెలుగు అనేది ఉండాల్సిందేగా. సూర్యుడా, చంద్రుడా, నక్షత్రాల, లేదా విద్యుత్, అగ్నిన, ఏదో ఒకటి. ఇవన్నీ కూడా ఏంటి? వెలుగు. వెలుగులో అత్యంత పెద్దదైనటువంటి సూర్యుడు.
జనరల్గా మన భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా సూర్యుడి వెలుగులో ఏ బల్బులు లేకుండా చూస్తున్నాం. ఎవరికైనా సూర్యుడితో పడట్లేదండి అనుకోండి, మనం సూర్యదేవుడిని ఆరాధిస్తాం. సూర్యదేవుడు అంటే పడటం వాడు. ఈ సూర్యుడి కాంతి మేము తీసుకోము, మేము పగల కూడా లైట్ వేసుకుంటాము. ఏ లైట్లు, ఎన్ని లైట్లు సూర్యుడి వెలుతురులో పనిచేసేవి. సో కాబట్టి ఏంటి అని అంటే వెలుగుని ఇచ్చేటువంటి సూర్యుడే కంటికి కూడా చూసే శక్తిని ఇస్తున్నాడు. చక్షుష సూర్య, రసనాయ వరుణ, నాలుకకు వరుణదేవుడు అధినేతండి. నాలుకకు వరుణదేవుడు అధినేతండి. వరుణుడు జలాధిపతి, జలాధిపతి. మేఘాధిపతి ఏమో ఇంద్రుడైతే, సముద్రాలకు అధిపతి ఏమో ఆయన సముద్రుడైతే, కానీ జలానికి అధిపతి ఎవరయ్యా? వరుణుడు. వరుణుడు అనుగ్రహంతోనే తేమ అనేటువంటిది వ్యక్తం అవుతుంది. ఆ వరుణుడు ఏం చేస్తున్నాడు? నీళ్ళు ఉన్నాయి అంటే వరుణుడు అనుగ్రహమే. ఆ వరుణుడే తన శక్తిని నాలుగు కింద భాగంలో కూర్చోబెట్టి అక్కడ నిరంతరం వాటర్ స్ప్రింగ్, నాలుగు కింద నీళ్ళు ఎప్పుడూ ఊరుతూనే ఉంటాయి. అవునా? అద్భుతంగా నీళ్ళు ఊరుతూనే ఉంటాయి. కదా ఏదైనా తింటున్నాము అని అనుకోండి, నాలుగు కింద నుండి నీళ్ళని ఏం చేస్తుంది? అలా స్ప్రింగ్లో బయటికి తెచ్చి నాలుగు పైకి స్ప్రే చేస్తుంది. అప్పుడు ఆ పదార్థం ముద్దగా అవుతుంది. అప్పుడు టేస్ట్ వస్తుంది. లేదంటే పదార్థం పొడైంది అంటే టేస్ట్ ఉండదు, ముద్ద అయితేనే టేస్ట్ వచ్చేది. సో కాబట్టి నాలుగు కింద ఉన్న అప్పుడు నోరు తడారిపోయింది అనుకోండి, చచ్చిపోతారు. ఒకసారి గాలి కూడా ఆడదు. ఆడడానికి నీళ్ళు ఉంది, వెంటనే నోట్లో నీళ్ళు పోసుకుంటారు. నీళ్ళు పోసుకుంటే పదార్థం ముద్ద అయిపోయి లోపలికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అసలు లోపలికి వెళ్ళాలి అన్నా జలం ఉండాలి, టేస్ట్ రావాలి అన్నా జలం ఉండాలి, నోరు పని చేయాలన్నా జలం ఉండాలి. ఆ జలం అంతా నాలుగు కింద ఎప్పుడు ఊరుతూనే ఉంటుంది, ఎప్పుడు ఊరుతూనే ఉంటుంది. దానికి రసనాయ వరుణ, నాలుకకు అధిదేవత వరుణదేవుడు అండి. ఘ్రాణస్య అశ్వినవు, ముక్కుకు అశ్విని దేవతలు, సూర్యుడి యొక్క పుత్రులు, ఇద్దరు ట్విన్స్ వాళ్ళు, అశ్విని దేవతలు అని అంటారు వాళ్ళిద్దరిని. వాళ్ళు స్వర్గలోకంలో వైద్యులట, వైద్యులట వాళ్ళు. వాళ్ళే ఇక్కడ ముక్కు కదినేది. అదేంటండి అక్కడ అందరూ ఒకరొకరు ఉంటే వీళ్ళు ఇద్దరు ఎందుకున్నారు? ముక్కు ఒకటే కానీ దారులు రెండు ఉన్నాయి. దాన్ని ఒకటి ఇడ, రెండు పెంగళ అంటారు. అవునా? ఇడ పెంగళ అని రెండింటికి ఇద్దరు అధినేతలు. ఇంకొకటి కూడా ఏంటి అంటే మిగతా ఇంద్రియాలన్నీ లోపలికి తీసుకుంటాయి. కళ్ళు కూడా రూపాలని లోపలికి తీసుకుంటాయి, చెవి శబ్దాలను లోపలికి తీసుకుంటుంది, ఇది నాలుక రుచులను లోపలికి తీసుకుంటుంది, చర్మం కూడా స్పర్శను లోపలికి తీసుకుంటుంది. కానీ ముక్కు ఏంటి అంటే గాలిని బయటికి వదిలి లోపలికి తీసుకున్నప్పుడే నీకు వాసన అనేది తెలుస్తుంది. బయటికి లోపలికి తిరుగుతూ ఉండాలి. కాబట్టి ఏంటంటే ఈ రెండు రకాల క్రియలు చేస్తున్నటువంటి ఈ నాసిక ఏదైతే ఉందో అది అశ్విని దేవతల వలన పనిచేస్తూ ఉంది. సూర్యుడి పుత్రులండి వీళ్ళు. ఓకే, 5 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5 రకాల పనులు చేస్తున్నాయి. 5 రకాల ఇంద్రియాలకి 5 అధిదేవతలు ఉన్నారు. సరే, ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఏం పని చేస్తుంది చెప్తున్నారు. ఇది జ్ఞానేంద్రియ దేవత. ఈ విధంగా జ్ఞానేంద్రియాలకు అధిదేవతలు అండి అన్నారు. ఓకే, తర్వాత శ్రోత్రస్య విషయ శబ్దగ్రహణం. చెవి డ్యూటీ ఏంటి? వీటికి కూడా డ్యూటీలు ఉన్నాయి. దేని డ్యూటీ అది చేస్తూ ఉంటుంది. ఒక్కదాని డ్యూటీలోకి ఎలాంటి పరిస్థితిలో ఇంకొకటి అడ్డుపడదు. ఒకదాని డ్యూటీ పొరపాటుగా కూడా ఇంకొకటి తీసుకోదు. అవునా? నీ డ్యూటీ నువ్వే చెయ్యి. ప్రత్యామ్నాయం లేదు. ప్రత్యామ్నాయం ఉండేటట్లయితే ఎప్పటికప్పుడు ఆబ్సెంట్లు అవుతూ ఉండేటివి, దొమ్మ కొట్టేటివి, లీవ్ పెడుతూ ఉండేటివి. అవకాశం లేదు అక్కడ. కాబట్టి ఇక్కడ నేను శ్రోత్రస్య విషయ శబ్దగ్రహణం, చెవి యొక్క
పని ఏమిటి? శబ్దాలను స్వీకరించడం. త్వచో విషయ స్పర్శగ్రహణం. చర్మం యొక్క పని ఏమిటి? స్పర్శల్ని రిసీవ్ చేసుకోవడం. చక్షుషో విషయ రూపగ్రహణం. కళ్ళ యొక్క పని ఏమిటి? రూపాలను గ్రహించడం. రసనాయా విషయ రసగ్రహణం. నాలుక యొక్క పని ఏమిటి? రుచులను స్వీకరించడం. ఘ్రాణస్య విషయ గంధగ్రహణం. ఇది ముక్కు యొక్క విషయం పని ఏమిటి అంటే వాసనలు స్వీకరించడం. అర్థమైనా? 5 జ్ఞానేంద్రియాలు 5 రకాల పనులు చేస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన పని. ఇప్పుడు చూడండి, ఈఎన్టీ అంటాం, డాక్టర్. ఈఎన్టీ డాక్టర్ అంటే ఇయర్, నోస్ అండ్ టంగ్. చెవి నుండి, ముక్కు నుండి, నోటు నుండి 3 కలిసి గొంతులో కలుస్తాయి. జంక్షన్ ఇది, త్రివేణి సంగమం. త్రివేణి సంగమం. దానికి 3ంటికి ఒకటే ఉంటాడు డాక్టరు. అయితే 3 ఒకదాని పని ఒకటి మాత్రం చేయవు. నోట్లో పుండు అయిందంటే 4 పని చేయట్లేదు అని కాఫీ ముక్కులో పోస్తే ఖాళీ చేస్తాం. అవునా కదా? చెవి నొప్పిగా ఉంది, ఓ ముక్క వినిపెట్టు అంటే ఏమంటుంది? అకౌంట్ అంటుంది. అవునా? ఏది దేని పని అదే చేసుకుంటారు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అన్నట్లుగా నీ పని చేసుకో అని ఎవరో చెప్పారు వాటికి. అందుకే దాని పని అది మాత్రమే చేసుకుంటుంది. నోటి పని నోటిదే, ముక్కు పని ముక్కుదే, చెవి పని చెవిదే. 3. అలాగే కళ్ళల్లో కూడా మనం ఐ డ్రాప్స్ వేసామనుకోండి, టక్కుమని గొంతులో చేదిస్తుంది. అవునా? అక్కడి నుంచి కూడా ఉంది రూట్. అయినప్పటికీ కూడా దేని పని అదే చేస్తుంది అండి, ఒకదాని పని ఇంకొకటి చేయదండి. జ్ఞానేంద్రియాలు 5, వాటికి అధిదేవతలు ఉన్నారు. అవి ఈ పనులు చేస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి తర్వాత చూద్దాం. ఈరోజు మళ్ళీ కర్మేంద్రియాలు. ఇవి ఏమిటండి? చూడండి, వాక్పాణిపాదపాయూపస్థానీతి. వాక్పాణిపాదపాయూపస్థానీతి పంచకర్మేంద్రియాణి. పంచకర్మేంద్రియాణి వాచో దేవతా వహ్నిః. వాచో దేవతా వహ్నిః హస్తయోరింద్రః. హస్తయోరింద్రః విష్ణుః. పాదయోర్విష్ణుః మృత్యుః. కాయోర్మృత్యుః ఉపస్థస్య ప్రజాపతిః. ఉపస్థస్య ప్రజాపతిః కర్మేంద్రియ దేవతాః. ఇతి కర్మేంద్రియ దేవతాః. వాచో విషయః భాషణం. వాచో విషయః భాషణం. పాణ్యోర్విషయః వస్తుగ్రహణం. పాణ్యోర్విషయః వస్తుగ్రహణం. పాదయోర్విషయః గమనం. పాదయోర్విషయః గమనం. పాయోర్విషయః మలత్యాగః. పాయోర్విషయః మలత్యాగః. ఉపస్థస్య విషయః ఆనంద ఇతి. ఉపస్థస్య విషయః ఆనంద ఇతి. వాక్ నోరు, పాణి చేతులు, పాద కాళ్ళు, పాయువు మలద్వారం, ఉపస్థ జననేంద్రియం. ఇది ఈ విధంగా పంచకర్మేంద్రియాన్ని
5 కర్మేంద్రియాలు. వాచో విషయ వహ్ని, వాక్కు యొక్క పని. వాచో దేవత వహ్ని, వాక్కు యొక్క అధినేత అధిదేవత అగ్ని. హస్తయో ఇంద్ర, చేతులకు అధిదేవత ఇంద్రుడు. పాదయోర్ విష్ణు, పాదాలను నడిపించేది విష్ణుదేవుడు. పాయోరు మృత్యు, మలద్వారానికి అధిపతి మృత్యుదేవుడు యముడు. ఉభస్తస్య ప్రజాపతి, జననేంద్రియానికి అధిపతి ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు. ఇది కర్మేంద్రియ దేవత. ఈ విధంగా కర్మేంద్రియ దేవత. వాచో విషయ భాషణం, వాక్కు యొక్క పని మాట్లాడడం. పాణ్యోర్ విషయ వస్తుగ్రహణం, చేతుల యొక్క పని ఏంటి అంటే వస్తువుల్ని పట్టుకోవడం వదలడం. పాదయోర్ విషయ గమనం, కాళ్ళ యొక్క పని నడవడం, దేహాన్ని మోసుకెళ్ళడం. పాయోర్ విషయ మలత్యాగ, మరి పాయువు మలద్వారం యొక్క పని ఏంటి అంటే మలాన్ని వదిలిపెడుతూ ఉంటాం, త్యాగం చేస్తాం. ఉపస్థస్య విషయ, ఉపస్థేంద్రియం అంటే జననేంద్రియం ఏదైతే ఉందో ఆనంద, ఇది జననేంద్రియం ద్వారాగా వ్యక్తి ఆనందాన్ని పొందుతున్నాడండి. సృష్టికి ప్రతిసృష్టి చేయడం ద్వారాగా ఆనందం పొందుతాడండి. సంతానం వల్ల ఆనందం పొందుతాడు. ఓకే, అయితే ఇక్కడ 5 కర్మేంద్రియాలు. వాక్కు, దీనికి అధినేత అగ్ని, ఇది మాట్లాడుతుంది. వాక్కు అగ్ని అధినేత ఎట్లా అవుతాడండి? ఎలా? మాటలతో కాల్ చేయొచ్చు మనుషుల్ని, అవునా కాదా? మాటలతో జీవితాలు నిలబెట్టచ్చు, మాటలతో కొంపలు కాల్ చేయొచ్చు. కూల్చడం కాదు, కాల్ చేయొచ్చు. స్థూలమైన అగ్ని అయినా స్థూలమైన విషయాలనే కాల్చేస్తుంది. కానీ నోరుందే, ఇది కానీ తెరిస్తే జీవితాలను కూడా కాల్చేస్తారు, హృదయాలను కూడా కాల్చేస్తారు. సరేలే అండి, ఒప్పుకుంటాంలే, కానీ అస్సలు ఎట్లా రీజన్? నోరుతో మాట్లాడుతున్నాము అంటే వేడి వస్తుందా? కొద్దిసేపు కంటిన్యూగా మాట్లాడితే లోపల మంట వస్తుంది. మళ్ళీ నీళ్లు తాగుతాం, తీసుకుంటాం నీళ్ళు, అమ్మ వేడి ఆకిందండి. అగ్ని వలనే ఇది వస్తుందండి. శబ్దం అగ్ని వలన వస్తుంది. కర్రలేసి మంట పెడుతున్నాం అనుకోండి, శబ్దాలు వస్తాయా? మంటలో నుంచి శబ్దాలు వస్తాయా? రకరకాల శబ్దాలు వస్తాయి. అందుకే దీనికి అధినేత అగ్ని అట. అగ్నిదేవుడు లోపల కూర్చొని వాక్కును మాట్లాడిస్తున్నాడండి. చేతులు, రెండవది చేతులండి అన్నారు. చేతులకు అధిదేవత ఇంద్రుడు. ఇవి వస్తువుల్ని పట్టుకొని వదులుతాయి. చేతులతో ఏం చేస్తాం? చేతులతో అన్నం తింటాం, చేతులతో రాస్తాం, చేతులతో షేక్ హ్యాండ్ ఇస్తాం. ఇవన్నీ ఓకే. అసలు సూక్ష్మంగా గ్రహిస్తే ఏదైనా సరే పెన్ను పట్టుకోవడం వరకే దీని పని. చెయ్యి రాస్తుందా? చెయ్యి తీసి పక్కన పెట్టి రాయమని చెప్పి చూద్దాం. నో, చెయ్యి నీతో కనెక్ట్ అయ్యి ఉంటేనే నీకు లోపల మైండ్లో కదిలేటువంటి విషయాలే చెయ్యి ద్వారాగా అని వెళ్ళి రాసేస్తాయి. లేదా నీ మనసులో అనుకుని ఒక చేతితో రాయించి చూద్దాం, చెయ్యి తీసి పక్కన పెట్టి రాయించి చూద్దాం. లోపల ఆర్డర్ ఇస్తే చెయ్యి మళ్ళీ అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది కదా. అయితే ఏంటంటే ఈ స్థూలంగా దేని పని అయితే పట్టుకుంటుంది. పెన్ అయినా పట్టుకుంటుంది, గన్ అయినా పట్టుకుంటుంది, అన్నమైనా పట్టుకుంటుంది, విషమైనా పట్టుకుంటుంది. కానీ దానికి ఏం తేడాలు లేవు, పట్టుకోమంటే పట్టుకుంటుంది కదా. కాబట్టి ఏంటి అంటే చేతుల యొక్క పని వస్తువులను పట్టుకోవడం. అయితే అన్ని పనులు చేత్తోనే చేస్తూ ఉంటాం. చేయి పట్టుకుంటేనే చలి చేసేది. చేయి పట్టుకోకపోతే పాని కాళ్ళతో పట్టుకుంటాం. అందరికీ వీలు కాదు. కొంతమంది చిన్నప్పటి నుంచి చేతులు లేని వాళ్ళు అయితే ప్రాక్టీస్ చేస్తారు అక్కడ. దాని పని మాత్రం అది కాదు. కాబట్టి ఏంటి అంటే ఈ చేతుల యొక్క పని, చేతులకు అధిదేవత ఎవరయ్యా? ఇంద్రుడండి అన్నారు. ఇంద్రియాణం రాజా ఇంద్ర అని చెప్పడం కదా. ఇది చేసిన వాడండి అని అంటారు ఇంద్రుడిని. చేసిన వాడండి అని ఇంద్రుడు అంటారు. ఆ ఇంద్రుడే ఈ చేతులతో అన్ని పనులు చేయిస్తున్నాడు అండి. ఇంద్రుడు అధిదేవత అండి.
ఇంద్రియాలకు రాజు మనసు అని అన్నా అక్కడ మనస్సుకు అధిదేవత చెప్పినప్పుడు చంద్రుడు చెప్పారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇంద్రుడు అండి, అన్ని చేయించేవాడు ఇంద్రుడు అండి. దేవతలు అంటే ఇంద్రియాలకు అధినేత అక్కడ, అంటే దేవతలకు అధినేత ఇంద్రుడు. అన్ని పనులు ప్రకృతిని రక్షింపజేస్తుంటాడు, ప్రకృతిలో సర్వ వస్తువులను సృజిస్తూ ఉంటాడండి, చేసిన వాడండి. ఓకే, అన్ని పనులు చేస్తున్నాడు. దెన్ పాదయోర్ విష్ణువు, పాదాలకు అధిదేవత విష్ణువు పాదాల పని దేహాన్ని మోసుకెళ్తూ ఉన్నాడు. అవునా, దేహాన్ని ఒక చోటు నుంచి ఒక చోట మోసుకెళ్ళేది ఎవరు? పాదాలే, అంటే చేతులే, కాళ్ళే. కాళ్ళు లేకపోతే ఇంకెవరినో వచ్చి ఎత్తుకెళ్ళాలి, లేదా వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని వెళ్ళాలి కదా. ఏదేమైనప్పటికీ కూడా దేహాన్ని మోసేది కాళ్ళేనండి. ఈ కాళ్ళకు అధిదేవత విష్ణు. ఎట్లా? ఆయన అప్పుడు వామనావతారం ఎత్తి ఒక అడుగుతో భూమి అంతా వ్యాపించాడు, ఇంకొక అడుగుతో ఆకాశం అంతా వ్యాపించాడు, 3 అడుగులతో వ్యక్తమయ్యి బలిచక్రవర్తిని కూడా తొక్కి పారేశాడు భూమి ఆకాశాలను వ్యాపించి. అలాగే నువ్వు ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఎక్కడికి వెళ్ళాలి అన్నా నేను తీసుకెళ్ళిపోయి మొత్తం తిప్పేది ఏదయ్యా? నీ పాదాలు, నీ కాళ్ళే. కాబట్టి ఆయన అధినేత అండి, ఇష్టదేవుడు అధినేత. కాళ్ళకి ఆయన అనుగ్రహం ఉంటే కాళ్ళు ఎక్కడైనా తిరుగుతుంది. కాళ్ళల్లో చక్రాలు ఉంటాయంటారు, అవునా? కాళ్ళలో చక్రాలు ఉంటాయంటారు కదా. కొంతమంది కాళ్ళే చక్రాలు, అందరికీ కాళ్ళే చక్రాలు. చక్ర అంటే కదిలేటువంటిది, తిరిగేటువంటిది అని. కాబట్టి కాళ్ళే చక్రాలండి, కాళ్ళల్లో చక్రాలు ఉంటాయండి అని కూడా అంటారు. ఓకే ఓకే. దెన్ పాయోర్ మృత్యు, మలద్వారం అధినేత మృత్యుదేవుడు అండి. అది లోపల ఉన్నటువంటి చెత్తను బయట వేస్తూ ఉంటుందండి. జనేంద్రియానికి అధినేత బ్రహ్మదేవుడు అండి. అది మూత్ర విసర్జన చేస్తూ ఉంటుంది, సృష్టికి ప్రతి సృష్టి చేస్తూ ఉంటుంది. జననేంద్రియం అండి అన్నారు. సరే, ఓకే, దాని గురించి రేపు తెలుసుకోవాలని ట్రై చేద్దాం. మరియు ఓం ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.